మన జీవితంలో ఒక్కోసారి మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏది కరెక్టో ఏది తప్పో, పక్కన వాళ్ళు చెప్పే మాటలు వినాలా లేక నా మనసు చెప్పేది వినాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటాం. ఈ గందరగోళం నుండి మన బుద్ధి ఎప్పుడు బయటపడుతుంది? మనం ఎప్పుడు ఒక పర్టికులర్ నిర్ణయానికి రాగలుగుతాం? దీని గురించి తెలుసుకోవాలంటే భగవద్గీతలోని 2వ అధ్యాయం 52వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన క్లారిటీ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నీ బుద్ధి ఎప్పుడైతే మోహం అనే బురదను లేదా మాయను దాటి బయటకు వస్తుందో అప్పుడు నీకు ఒక వింతైన ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ మోహం అంటే కేవలం బంధాలే కాదు, మనం విన్న రకరకాల మాటలు, ఇతరుల అభిప్రాయాలు మరియు మనపై మనకు లేని నమ్మకం. ఎప్పుడైతే నువ్వు నిజం అంటే ఏంటో తెలుసుకుంటావో అప్పుడు నీకు ఇదివరకు విన్న విషయాల మీద, ఇక ముందు వినబోయే విషయాల మీద కూడా వైరాగ్యం కలుగుతుంది. అంటే బయట ప్రపంచం నిన్ను ఏమన్నా సరే అవి నిన్ను ప్రభావితం చేయవు. ఒక మోటివేషనల్ పాయింట్ ఏంటంటే, మనం లోపల క్లియర్గా ఉన్నప్పుడు బయట ఎంత గోల ఉన్నా మనల్ని అది డిస్టర్బ్ చేయలేదు. నీ గోల్ మీద నీకు క్లారిటీ వచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఇచ్చే నెగిటివ్ సలహాలు నీకు అనవసరంగా అనిపిస్తాయి. అదే అసలైన బుద్ధి వికాసం. కాబట్టి ఫ్రెండ్స్, మీ బుద్ధిని మోహం నుండి, ఇతరుల విమర్శల నుండి బయటపడేయండి. ఇప్పుడే మీరు మీ జీవితానికి కావలసిన సరైన నిర్ణయాన్ని తీసుకోగలరు. రకరకాల మాటలు విని కన్ఫ్యూజ్ అయిన మన బుద్ధి ఎప్పుడు స్టడీ మైండ్ ని పొందుతుంది అని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 53 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గీతా సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.